గారితో ప్రారంభిద్దాం. వెల్లనాయక్ గారు, అంటే మీరు గత ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి రూపొందించినటువంటి తెలంగాణ తల్లి, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతినిధిగా ఉంది, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సంబంధించిన కల్చర్కి ప్రతినిధిగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని రూపు మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. వాస్తవం కదా? శ్రీనివాస్ గారు, మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, బిగ్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 11వ సంవత్సరం, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి 1 సంవత్సరం అయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి కేసీఆర్ గారు ఏ నిర్ణయం ఎందుకు చేయలేదు? తెలంగాణ తల్లి రూపాంతరం ఒక విగ్రహం కావాలని చెప్పి చర్చ జరిగిన రోజు మేము ఒక చిత్రాన్ని తయారు చేసినాం. మేము ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ సంఘర్షణ సమితిగా మేము తయారు చేసినటువంటి చిత్రం 90% ఇవాళ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన చిత్రానికి దగ్గరగా ఉన్నది. కేసీఆర్ భుజకిరీటాలు పెట్టుకొని తయారు చేసినటువంటి చిత్రం అది టీఆర్ఎస్ పార్టీ చిత్రంగానే ఉంది. అది టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి, తెలంగాణ సంఘర్షణ సమితి పెట్టుకున్న తెలంగాణ తల్లి వేరున్నది, ప్రజా సంఘాలు పెట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి వేరున్నది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినటువంటి తల్లి చిత్రం, ప్రభుత్వం పెట్టినటువంటి చిత్రం. నేనంటా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి అధికారం ఇచ్చారు. ప్రభుత్వం ఎందుకు ఆమోదించి పోని చర్చ పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకొని ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించలే? కేసీఆర్ గారు ఎందుకు చేయలే? తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి జయ జయ తెలంగాణ పాటకు రాష్ట్ర గీతంగా ఎందుకు డిక్లేర్ చేసుకోలే? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కవులు, కళాకారుల, జర్నలిస్టులకు కనీస గౌరవం, గుర్తింపు ఎందుకు ఇయ్యలే? తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పడ్డదో ఆ లక్ష్యపు పునాదుల వైపు నిర్మించేటటువంటి ప్రయత్నం చేయకపోగా దాన్ని విధ్వంసం చేసేటటువంటి పని చేసిండు కేసీఆర్. ఇవాళ ఏదో ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు, తెలంగాణ తల్లి అట్లుండాలి ఇట్లుండాలి. తెలంగాణ తల్లి ఎట్లుండాలనేది చర్చ చేసి ప్రభుత్వం ఆమోదించింది. దాంట్లో మేమంతా భాగస్వాములమైనాం. కేసీఆర్ మాకంటే పెద్ద ఉద్యమకారుడు కాదే, ఆయన రాజకీయ పార్టీ నిర్మించుకొని పైసలు సంపాదించుకునే పని చేసిండు తెలంగాణ ఉద్యమంలో. దాని మీద ఓసారి డిబేట్ పెట్టండి, ఏ రోజు ఏమేం చేసినో మొత్తం చెప్తా ఆయన 11 సంవత్సరాల చరిత్ర అంతా. కాబట్టి ప్రజలను ఉద్యమంలో భాగస్వామి కావచ్చు, ఆయన ఒక్కడే కాదు కదా, సకల జనులు పాల్గొన్నాం, సకల జనులు భాగస్వాములమైనాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ ప్రజలకు ప్రతిరూపంగా ఉండేటటువంటి ఒక బహుజన తల్లి, తెలంగాణ ముద్దుబిడ్డల తల్లి మా అమ్మ లెక్క ఉందా అంటున్నది మా భార్య నిన్న. అది ఇనాగరేషన్ అయిన తర్వాత మా అమ్మ లెక్కనే కనబడుతుంది సేమ్, నేను బొమ్మ చూస్తుంటే. ఇవాళ ప్రతి ఊరిలో ఈ తెలంగాణ ఆడపడుచులకు ప్రతిరూపంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తరపున రూపొందించని వాళ్ళు, చట్టం చేయని వాళ్ళు, ప్రభుత్వం తీసుకురానటువంటి వాళ్ళు ఇవాళ తప్పు చేసిరు మీరని అధికారికంగా ఆవిష్కరించలేదనో, అధికారికంగా నిర్లక్ష్యం చేశారనో రూపం మారుస్తారా అని అంటున్నా. నేను అంటున్నది టీఆర్ఎస్ తల్లి. ఆమె తెలంగాణ తల్లి రూపం ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఆమోదించబడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆమోదించింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది అఫీషియల్ తెలంగాణ తల్లి రూపం. గతంలో నిజంగా ఒక తెలంగాణ తల్లిని కనుక రూపొందించి ఆమోదించుంటే, అది ప్రభుత్వం మార్చుంటే మేము తప్పు చేసినటువంటి వాళ్ళం అవుతాం. కానీ రూపొందించినటువంటి వాళ్ళు మాకు నీతులు చెప్తే ఎట్లా? రెండోది, బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని ఆ రోజు ఆమోదించలేదు, ఇవాళ కూడా ఆమోదించం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అది బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది. కవితమ్మ బొమ్మ అంటున్నా నేను. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నటువంటి బొమ్మను పక్కన తీసుకుపోయి కవిత నిలబెట్టుకుంటే కవితమ్మ బొమ్మను పెట్టుకున్నారు వాళ్ళు తెలంగాణ తల్లి బొమ్మ కాదు, కవితమ్మకు కిరీటం పెట్టి పెట్టుకున్నారు. దాన్ని తెలంగాణ ప్రజలంతా యాక్సెప్ట్ చేయాలని కేసీఆర్ ప్రేమ తన బిడ్డ మీద తనకుంటే ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలందరికీ ఎందుకు ఉంటుంది తన బిడ్డ బొమ్మ పెట్టుకోవడానికి? ఇవాళ సామాన్య ఏ తల్లి చూసినా నా బొమ్మ అనుకునేటటువంటి ఒక విగ్రహాన్ని రూపొందించి యాక్సెప్టబిలిటీతో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం రూపొందించింది, చట్టం చేసింది. ఒక్కటి కాదు చేశారు. బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతిలో భాగం. మహిళలు అందరూ కూడా బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మ తీసేశారు. విమర్శ కూడా మీ మీద ఉంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహమే రూపాంతరం జరగనప్పుడు తెలంగాణ తల్లిలో బతుకమ్మ తీసేసుడు ఎక్కడ? కేసీఆర్ రూపొందించుకున్న దాంట్లో వాళ్ళ పార్టీ రూపొందించుకున్న బీఆర్ఎస్ పార్టీ విగ్రహంలో బతుకమ్మ ఉన్నది. మేము గతంలో రూపొందించిన విగ్రహంలో కూడా లేదు. అదే జొన్న కంకులు ఉన్నాయి, సద్ద కంకులు ఉన్నాయి. పచ్చ చీర పెట్టాం ఆ రోజు మేము. మీకు కావాలంటే ఇదే మెదక్ జిల్లాలో పెట్టినటువంటి విగ్రహాలని చూపిస్తాను నేను. కాబట్టి
ఆ రోజు ఉన్నటువంటి పద్ధతిలో ఎవరి పద్ధతిలో వాళ్ళు రూపొందించడం ఇవాళ ప్రభుత్వం ఒక విగ్రహాన్ని తీసుకొచ్చింది, స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. అది తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో తెలంగాణ తల్లి విగ్రహం రూపాంతరం చెందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని విమర్శించడం అంటే కోడిగుడ్ల మీద ఈకలు పిక్కడంతా పెంకోది కాదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయనటువంటి వాళ్ళు, తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయనటువంటి వాళ్ళు, తెలంగాణ ఆచార వ్యవహారాల్ని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఉదాహరణలతో సహా. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏంటి? ఇవాళ తెలంగాణ కల్చరల్ వాల్యూస్ గద్దరు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది మా ప్రభుత్వం. ఎందుకు చేయలేకపోయింది? అదే నంది ఆవిళ్ళ పేరు కొనసాగించారు కదా మీరు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటిది యాదగిరి గుట్ట అనేది ప్రజల సంస్కృతి, యాదాద్రి అని మార్చిరు కదా. ప్రజల సంస్కృతి నుంచి ఇవాళ ఆంధ్ర సంస్కృతికి మార్చింది ఎవరు? దాన్ని ఇవాళ తీసుకొచ్చి యాదగిరి గుట్టగా మళ్ళీ ప్రజల సంస్కృతికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం మేము. అందుకనే అంటున్నాను, మేము తీసుకొచ్చినటువంటి ప్రతి విలువలు తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి విలువలు వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ అట్లా కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏ హక్కుతో తీస్తావా నువ్వు నాకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొని గాంధీ భవన్ అభయహస్తం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ హస్తమా? అభయహస్తానికి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు తేడా తెలవనటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. ఆంజనేయ స్వామి అభయహస్తం ఇస్తాడు అంటే అది చేయి గుర్తు అవుతుందా? విష్ణుమూర్తి అభయం ఇస్తాడు చేయి గుర్తు అవుతుందా? ఇవాళ వెంకటేశ్వర స్వామి అభయం ఇస్తాడు చేయి గుర్తు అవుతుందా? అంటే కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆశీర్వదించే